రెడ్డి కాంగ్రెస్ అంటే రెడ్డి కాంగ్రెస్. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ ని రెడ్లు నడిపేవాళ్ళు కాబట్టి రెడ్డి కాంగ్రెస్ అనేవాడు. అది అవును. కాంగ్రెస్ అసలు పార్టీ అది ఉహు, ఏఐసిసి. తర్వాత అందులో నుంచి విడిపోయి ఇందిరాగాంధీ పెట్టుకున్న పేరు కాంగ్రెస్ ఐ. ఉమ్, దీంట్లోకి అదొచ్చి విలీనమైంది మెయిన్ పార్టీ. ఓకే. అందుకని కాంగ్రెస్ ఐగా ఫిక్స్ అయిపోయింది. హస్తం గుర్తు అన్నది ఆ తర్వాత వచ్చింది, మొదటిది కాడెద్దుల గుర్తు అనమాట. ఆ టైంలో ఇందిరాగాంధీ కావాలని చెప్పి అక్కడికే ప్రచారానికి వచ్చింది. వస్తే విచిత్రం ఏంటంటే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్కి అభ్యర్థి లేడు, కాంగ్రెస్ ఐకి. అదేంటి అంటే నామినేషన్ వేసే ధైర్యం చేయలేదు అతను. అప్పుడు ఆవిడ దృష్టిలో పడ్డాడు, ఇంకా మరింత నెగిటివ్ అయింది. అప్పుడు ఆ తర్వాతన ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీకి ఎవరో చెప్పారు ఇదంతా కుట్రలు, అక్కడ ఏం లేదు, రాజశేఖర రెడ్డి మంచి లీడర్, అక్కడ పట్టున్నటువంటి వాడు అన్నట్టు. దాంతో రాజీవ్ గాంధీ రాజశేఖర రెడ్డిని పిలిపించి మాట్లాడి ఇక్కడ ఈ ఇద్దరు ముగ్గురు నాయకుల చేతుల్లో, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళ చేతుల్లో నడుస్తుంది, వీళ్ళ ఫీడ్బ్యాకే అమ్మకుంది అన్నటువంటిది గమనించి తన సొంత నెట్వర్క్ తయారు చేసుకున్నాక రాజశేఖర రెడ్డిని దగ్గరికి తీశారు. ఆ విధంగా కానీ అతను వెంటనే